బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, చనిపోయిన వారి ఇంట్లో ఎవరి ఇంట్లో అయితే చనిపోతారో వాళ్ళ ఇంట్లో సంవత్సరం లోపు శుభకార్యం జరగాలని కొంతమంది అంటూ ఉంటారు. సంవత్సరం వరకు అసలు ఎటువంటి శుభకార్యాలు జరగకూడదని మరికొంతమంది అంటూ ఉంటారు. ఈ రెండిట్లో ఏది వాస్తవం అంటారు? ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లో చనిపోయిన వారికి సంబంధించి సంవత్సరికం పాటించాల్సి ఉంటుంది. అందులో చేయవలసిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. అవి మరి ఆడపిల్ల పెళ్ళి అయితే శుభకార్యం మనం చేసుకోవచ్చు చనిపోయిన వారి ఇంట్లో. మరి మగపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉందో సంవత్సరికం తర్వాత కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి జీవన శైలిలో కొన్ని మార్గాలను మన పెద్దలు మనకు ముందుగానే వివరించి వెళ్ళారనమాట. ఎందుకంటే చనిపోయిన నాటి నుంచి 11 రోజులు అంటే మనకు కర్మ చేసేంత వరకు ఆ యొక్క కర్మ ఫలితాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. 11 రోజుల తర్వాత ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు. పూజా కార్యక్రమాలను కూడా గంటలు అవి లేకుండా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు అనేటువంటివి ఏదైనా వ్రతాలు కానీ హోమాలు కానీ ఇలాంటివి సంవత్సరికం వెళ్ళిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఆడపిల్లకు సంబంధించిన వివాహ సంబంధాలు ఏమైనా ఉంటే సంవత్సరం లోపు కూడా మనం చేసుకోవచ్చు. గురుగారు, అంటే ఏవైతే శుభకార్యాలకు కూడా వెళ్ళకూడదు అంటూ ఉంటారు, అది నిజమేనండి? అంటే దీంట్లో మనం ప్రత్యేకమైనటువంటివి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే చనిపోయిన వారింటి నుండి ఏదైనా శుభకార్యానికి వెళ్తే బాగుంటుందా లేదా అనే సందేహాలు కూడా చాలామందిలో ఉంటాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎందుకంటే చనిపోయిన వారింటి నుండి మనము ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 11 రోజుల కర్మ తర్వాత ఏమైనా కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. దానికి ముత్తైదువులకు సంబంధించిన పూజా కార్యక్రమాలలో పాల్గొనడం నిషేధముగా ఉంటుంది. మిగతా పూజా కార్యక్రమాలలోనూ అలాగే శుభ ముహూర్తాలలోనూ కూడా పాల్గొచ్చుకోవచ్చు. అది చాలా ముఖ్యమైన విషయం. గురుగారు, ముఖ్యంగా చనిపోయిన ఎవరైతే ఇల్లు వాళ్ళు కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు గుళ్ళకు కూడా వెళ్ళటానికి ఆలోచిస్తారు. సంవత్సరం లోపు గుళ్ళకు వెళ్ళొచ్చు అంటారా? ఇది మాత్రం చాలామందిలో ఉన్న సందేహం ఏంటంటే చనిపోయిన తర్వాత మేము ఏ గుడికైనా వెళ్ళొచ్చా, దర్శనాలు చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. సో అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే చనిపోయిన నాటి నుండి కర్మలు జరిగిన తర్వాత మన ఇంట్లో దీపం వెలిగించుకోవాలి. అలాగే దేవాలయాల దర్శనాలకు కూడా వెళ్ళొచ్చు. పూజా కార్యక్రమాలు చేసుకోవడం నిషేధం, కానీ దర్శనాలకు సంబంధించి ఎటువంటి దేవాలయంకైనా వెళ్ళొచ్చు. ఇలాంటి దేవాలయంకు వెళ్ళి తమ యొక్క పూజా కార్యక్రమాలను నమస్కార రూపంలో కానీ లేదైనా దర్శన రూపంలో కానీ తెలుసుకోవచ్చు, తీసుకోవచ్చు. గురుగారు, ఇందాక మీరు అన్నారు అంటే దీపం పెట్టుకోవచ్చు చనిపోయిన రోజు నుంచి అన్నారు. చాలామంది కూడా దీపం కూడా పెట్టుకోవడానికి ఆలోచిస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే చనిపోయిన నాటి నుండి దీపాలు ఎందుకు పెట్టుకోవద్దు అంటే ఆ యొక్క 11 రోజులు చనిపోయిన వారి ఆత్మ ఆ ఇంటి ఆవరణంలో తిరుగుతుండడం, తద్వారా ఆ యొక్క కర్మ వారికి తొలగకుండా ఉండడము, ఆ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారంగా వారికి ఆ అంటు కార్యక్రమాలు 11 రోజులు శ్రాద్ధకర్మలు నిర్వర్తించే వరకు ఉండటం. కాబట్టి ఇంట్లో ఆ 11 రోజులు పూజా కార్యక్రమాలను నిషేధిస్తారు. 11 రోజులు శ్రాద్ధ కర్మలు చేసిన తర్వాత మనం ఇంట్లో దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే దీపం లేని ఇల్లు దయ్యాల కొంపతో సమానం అంటారు. సో ప్రతి ఇంట్లో కూడా దీపం ఉండాలి, దైవనామస్మరణ కూడా చేస్తూ ఉండాలి. ఇది చాలా అవసరమైనటువంటి భక్తి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత 11 రోజులు మన ఇంటిని దీపం లేకుండా మనం ఇల్లు ఉంచుకుంటాము. తద్వారా ఏవైనా దుష్టశక్తులు కూడా మన ఇంట్లో ప్రవేశించకుండా 11వ రోజు కర్మ దాటిన తర్వాత దీపం పెట్టుకొని దైవనామ స్మరణ అనేటువంటిది చాలా అవసరం. For more videos like this, subscribe Big TV channel.